స్కేలింగ్ లాస్ అండ్ ఎఫిషియంట్ ట్రైనింగ్ ఎంటెక్ ఎగ్జామినేషన్ కోసం టీచర్ లైక్ ఎక్స్ప్లెనేషన్ తెలుగు. ఒక టాపిక్ ఒకసారి బాగా అర్థం చేసుకుంటే స్కేలింగ్ లాస్ అంటే ఏంటి? ఫస్ట్ స్కేలింగ్ లాస్ అంటే మోడల్ సైజు, ట్రైనింగ్ డేటా మరియు కాంపిటీషనల్ రిసోర్సెస్ పెంచినప్పుడు మిషన్ లెర్నింగ్ మోడల్ పర్ఫార్మెన్స్ ఎలా మారుతుందో వివరించే రిలేషన్షిప్ అన్నమాట. అంటే మోడల్ సైజు, ట్రైనింగ్ డేటా మరియు కాంపిటీషనల్ రిసోర్సెస్ పెంచినప్పుడు మిషన్ లెర్నింగ్ మోడల్ పర్ఫార్మెన్స్ ఎలా మారుతుందో వివరించే రిలేషన్షిప్. సులభంగా చెప్పాలంటే ఒక స్టూడెంట్కి రోజుకి 1 అవర్ చదివితే 11 ఆఫ్ నాలెడ్జ్ వస్తుంది. 15 రోజుకు 5 గంటలు చదివితే ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ వస్తుంది. అలాగే ఏఐ మోడల్ విషయంలో మోర్ పారామీటర్స్, మోర్ డేటా, మోర్ కంప్యూట్, బెటర్ పర్ఫార్మెన్స్ అని. అయితే ఇవి ఎంత పెంచినా పర్ఫార్మెన్స్ అదే ప్రపోర్షన్లో పెరగదు. పర్ఫార్మెన్స్ సాధారణంగా పవర్ లా రిలేషన్షిప్ ప్రకారం పెరుగుతుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది పవర్ లా రిలేషన్షిప్ ప్రకారం పెరుగుతుంది. నెక్స్ట్ స్కేలింగ్ అండ్ లా ఎందుకు ముఖ్యమైనవి? స్కేలింగ్ లాస్ ఎందుకు ముఖ్యమైనవి? లార్జ్ ఏఐ మోడల్ను ట్రైన్ చేయడానికి చాలా సో లార్జ్ ఏఐ మోడల్ స్కేలింగ్ ఎందుకు ముఖ్యమైనదంటే లార్జ్ ఏఐ మోడల్ ట్రైన్ చేయడానికి చాలా డేటా కావాలి, పారామీటర్స్ కావాలి, కంప్యూటేషనల్ పవర్ కావాలి, ట్రైనింగ్ టైం కావాలి అవసరం. అందువల్ల ముందుగానే తెలుసుకోవాలి మోడల్ సైజ్ ఎంత ఉండాలి, డేటా ఎంత కావాలి, కంప్యూట్ ఎంత అవసరమో ఇది నిర్ణయించడానికి స్కేలింగ్ లా ఉపయోగపడుతుంది. అంటే ఎంత మోడల్ ఉండాలి, ఎంత డేటా ఉండాలి, ఎంత కంప్యూట్ అవసరం ఉంది, ఇలా స్కేలింగ్ లా చూపిస్తూ. మెయిన్ ఐడియా మోడల్ సైజు పెద్దగా ఉండాలా, ట్రైనింగ్ డేటా ఎక్కువగా ఉండాలి, కంప్యూట్ ఎక్కువగా ఉండాలి, మోడల్ అప్పుడు ఆర్డర్ పర్ఫార్మెన్స్ కూడా ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో 3 ఇంపార్టెంట్ స్కేలింగ్ ఫ్యాక్టర్స్. ఆ 3 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ చూద్దాం. స్కేలింగ్ లాస్లో ముఖ్యమైన 3 ఫ్యాక్టర్ గుర్తుంచుకోండి. ఒకటి మోడల్ సైజ్, నెంబర్ ఆఫ్ పారామీటర్స్, మోడల్ సైజ్ ఆర్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్, ట్రైనింగ్ డేటా సైజు, కంప్యూటు, ట్రైనింగ్ కోసం ఉపయోగించే కాంపిటీషనల్ రిసోర్సెస్, కంప్యూటు, ట్రైనింగ్ కోసం ఉపయోగించే కాంపిటీషనల్ రిసోర్సెస్, ఈజీ మెమరీ, ఎండిసి మోడల్ డేటా కంప్యూట్. ఎండిసి అంటే ట్రైనింగ్ కోసం ఉపయోగించే కాంపిటీషనల్ రిసోర్స్ని కంప్యూట్ అంటాం. సో ఎండిసి మోడల్ డేటా కంప్యూట్, ఈ 3 బ్యాలెన్స్ చేయడం చాలా ముఖ్యమైనది. మోడల్ సైజు, నెంబర్ ఆఫ్ పారామీటర్స్ అనేది న్యూరల్ నెట్వర్క్ నేర్చుకునే న్యూమరికల్ వాల్యూ. ఉదాహరణకు స్మాల్ మోడల్ ఫ్యూ పారామీటర్స్, లార్జ్ మోడల్ బిలియన్ ట్రిలియన్స్ ఆఫ్ పారామీటర్స్. మోడల్ పెరిగే కొద్దీ కాంప్లెక్స్ ప్యాటర్న్ నేర్చుకునే కెపాసిటీ పెరుగుతుంది. కానీ మోడల్ సైజ్ మాత్రమే పెంచితే సరిపోదు. లార్జ్ మోడల్ ఇన్సఫిషియెంట్ డేటా, ఇన్సఫిషియెంట్ ట్రైనింగ్ అవుతుంది. కాబట్టి అంటే పెద్ద మోడల్ ఉన్న సరైన అమౌంట్ ఆఫ్ సైజ్ ఆఫ్ డేటా లేకపోతే దాని పూర్తి క్యాపబిలిటీ ఉపయోగించుకోలేము. ఏఐ మోడల్ పర్ఫార్మెన్స్ డేటా చాలా ముఖ్యమైనది. డేటా ఎక్కువ డైవర్స్గా మరియు హై క్వాలిటీగా ఉంటే మోడల్ ప్యాటర్న్ నేర్చుకుంటుంది, జనరలైజేషన్ ఇంప్రూవ్ అవుతుంది, డిఫరెన్స్ టాస్క్ బెటర్గా పర్ఫార్మ్ వస్తుంది. ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్కి 100 ఎగ్జాంపుల్స్ మాత్రమే ఇస్తే లిమిటెడ్ నాలెడ్జ్ వస్తుంది. 1000 ఎగ్జాంపుల్స్ ఇస్తే ఎక్కువ ప్యాటర్న్ అర్థం చేసుకుంటాడు. అలాగనే ఏఐ మోడల్ కూడా హై క్వాలిటీ ట్రైనింగ్ డేటాకి బెటర్ లెర్నింగ్. నెక్స్ట్ కాంపిటీషనల్ రిసోర్సెస్. కంప్యూట్ అంటే మోడల్ ట్రైనింగ్ కోసం ఉపయోగించే కాంపిటీషనల్ పవర్. ఉదాహరణలో జీపీయూ కంపిటీషనల్ పవర్ అవుతుంది, టీపీయూ కంపిటీషన్ పవర్ అవుతుంది, సిపియూ సిపియూ క్లస్టర్స్ ఇప్పుడు కంపిటీషన్ పవర్ అవుతుంది, మెమొరీ కూడా కంపిటీషన్ పవర్ అవుతుంది, ట్రైనింగ్ టైం కూడా కంపిటీషన్ పవర్ అవుతుంది. లార్జ్ మోడల్స్కి ఎక్కువ కంప్యూటర్ అవసరం. సింపుల్ రిలేషన్షిప్, మోర్ పారామీటర్స్ మోర్ కంపిటీషన్, మోర్ డేటా మోర్ ట్రైనింగ్ కంపిటీషన్, మోర్ పారామీటర్స్ మోర్ సింపుల్ రిలేషన్, మోర్ పారామీటర్స్ మోర్ కంపిటీషన్, మోర్ డేటా మోర్ ట్రైనింగ్ కన్జంప్షన్, మోర్ పవర్ లా రిలేషన్షిప్. స్కేలింగ్ లాలో ముఖ్యమైన కాన్సెప్ట్ పవర్ లా. మోడల్ పర్ఫార్మెన్స్ లాస్, మోడల్ సైజు, డేటా కాంపిటీషన్ పెరిగే కొద్దీ ఒక ప్రిడిక్టబుల్ మ్యాథమెటికల్ ప్యాటర్న్లో మారుతుంది.
అంటే మోడల్ పారామీటర్ లేదా లాస్, మోడల్ సైజు, డేటా కాంపిటీషన్ పెరిగే కొద్దీ ప్రిడిక్టబుల్ మ్యాథమెటికల్ ప్యాటర్న్ మారుతుంది. సాధారణంగా లాస్ అనేది ఎల్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎక్స్ పవర్ ఆఫ్ మైనస్ ఆల్ఫా. ఇక్కడ ఎల్ ఈజ్ ఈక్వల్ టు లాస్, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మోడల్ సైజు, డేటా కంప్యూటర్. ఆల్ఫా అనేది స్కేలింగ్ ఎక్స్పెరిమెంట్. మీనింగ్ ఎక్స్ పెరిగితే లాస్ తగ్గుతుంది. అంటే కంప్యూటేషనల్ డేటా, మోర్ కాంపిటీషన్, డేటా, మోడల్ కెపాసిటీ, మోర్ కాంపిటీషన్, మోర్ డేటా, మోర్ మోడల్ కెపాసిటీ, లో లాస్, బెటర్ పర్ఫార్మెన్స్. స్కేలింగ్ ఈజ్ నాట్ అన్లిమిటెడ్. ఇక్కడ ఎగ్జామినేషన్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ రాయాలి. మోడల్ సైజ్ పెరగడం వల్ల పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది, కానీ అన్లిమిటెడ్ బెనిఫిట్స్ రాదు. ఒక స్టేజ్ తర్వాత డేటా లిమిటేషన్స్, కంప్యూట్ లిమిటేషన్స్, మెమొరీ లిమిటేషన్స్, ఆప్టిమైజేషన్ డిఫికల్టీ, డిమినిషింగ్ రిటర్న్స్ వస్తాయి. అందువల్ల బ్యాలెన్స్ స్కేలింగ్ అవసరం. కంప్యూట్ ఆప్టిమల్ ట్రైనింగ్, ఇది స్కేలింగ్ లాలో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఆప్టిమల్ ట్రైనింగ్ అంటే గివెన్ ఏ ఫిక్స్డ్ కంప్యూటేషనల్ బడ్జెట్, మోడల్ సైజు, ట్రైనింగ్ని, డేటాను సరైన ప్రపోర్షన్లో చూస్ చేసి మ్యాక్సిమం పర్ఫార్మెన్స్ పొందడం. గివెన్ ఫిక్స్డ్ కాంపిటీషనల్ బడ్జెట్తో మోడల్ సైజు మరియు ట్రైనింగ్ డేటాను సరైన ప్రపోర్షన్లో చూస్ చేసి మ్యాక్సిమం పర్ఫార్మెన్స్ పొందడం. ఎగ్జాంపుల్, మన దగ్గర లిమిటెడ్ జీపీయూ బడ్జెట్ ఉంది. అప్పుడు చాలా పెద్ద మోడల్ తక్కువ డేటా కంటే సరైన సైజ్ మోడల్, సరైన డేటా ఉండాలి. బెటర్ పర్ఫార్మెన్స్ ఇవ్వవచ్చును. Exam one line. The goal of compute optimal training is to achieve best possible model performance for given computational budget. ఎఫిషియెంట్ ట్రైనింగ్ అంటే ఏంటి? ఎఫిషియెంట్ ట్రైనింగ్ అంటే ఒక తక్కువ కాంపిటీషనల్ రిసోర్సెస్, తక్కువ మెమొరీ, తక్కువ ట్రైనింగ్ టైం మరియు తక్కువ కాస్ట్ ఉపయోగించి మంచి మోడల్ పర్ఫార్మెన్స్ పొందే విధానం. దీన్ని ఎఫిషియెంట్ ట్రైనింగ్ అంటారు. సింపుల్గా నార్మల్ ట్రైనింగ్, మోర్ కాస్ట్, మోర్ కంప్యూట్, మోర్ టైం. ఎఫిషియెంట్ ట్రైనింగ్, లెస్ కాస్ట్, లెస్ కంప్యూట్, లెస్ టైం, గుడ్ పర్ఫార్మెన్స్. ఇది ఎఫిషియెంట్ ట్రైనింగ్ ఎందుకు అవసరము? లార్జ్ ఏఐ మోడల్ చేయడం చాలా ఎక్స్పెన్సివ్. అందువల్ల ఎఫిషియెంట్ ట్రైనింగ్ ద్వారా ట్రైనింగ్ కాస్ట్ తగ్గించవచ్చు, ట్రైనింగ్ టైం తగ్గించవచ్చు, ఎనర్జీ కన్జంప్షన్ తగ్గుతుంది, జీపీయూ రిక్వైర్మెంట్ కూడా తగ్గుతాయి, మెమొరీ యూసేజ్ తగ్గుతుంది. లార్జ్ మోడల్స్ని పర్టికులర్గా ట్రైన్ చేయవచ్చు. లార్జ్ మోడల్ని పర్టికులర్ ట్రైన్గా చేయవచ్చు. ఎఫిషియెంట్ ట్రైనింగ్ టెక్నిక్, ఎగ్జామ్లో టెక్నిక్ మెన్షన్ చేస్తే ఆన్సర్ స్ట్రాంగ్ అవుతుంది. ట్రాన్స్ఫర్ లెర్నింగ్ ఆల్రెడీ ట్రైన్డ్ మోడల్ని తీసుకొని న్యూ టాస్క్ని అడాప్ట్ చేయడం. బెనిఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ ట్రైనింగ్ అవసరం తగ్గుతుంది. ఫైన్ ట్యూనింగ్, ప్రీ ట్రైన్డ్ మోడల్ని స్పెసిఫిక్ టాస్క్ కోసం చిన్న అమౌంట్ ఆఫ్ డేటాతో ట్రైన్ చేయడం. ఫైన్ ట్యూనింగ్ అంటే ప్రీ ట్రైన్డ్ మోడల్ని స్పెసిఫిక్ టాస్క్ కోసం చిన్న అమౌంట్ ఆఫ్ డేటాతో ట్రైన్ చేయడం. ఎగ్జాంపుల్, ప్రీ ట్రైన్డ్ LLM, ఫైన్ ట్యూనింగ్ మెడికల్ క్వశ్చన్ ఆన్సర్ మోడల్. ప్రీ ట్రైన్డ్ LLM తీసుకుంటూ ఫైన్ ట్యూనింగ్ చేసిండు, మెడికల్ క్వశ్చన్ ఆన్సర్ మోడల్ తయారు చేసిండు. పారామీటర్ ఎఫిషియన్సీ ఫైన్ ట్యూనింగ్ PFT, మొత్తం మోడల్ పారామీటర్ను అప్డేట్ చేయకుండా చిన్న నెంబర్ ఆఫ్ పారామీటర్స్ మాత్రమే ట్రైన్ చేయడం. ఎగ్జాంపుల్, లోరా అడాప్టర్ ట్రైనింగ్, ప్రిఫిక్స్ ట్రైనింగ్. లెస్ ట్రైనబుల్ పారామీటర్స్, లెస్ మెమొరీ, లెస్ కంపిటీషన్. సో లోరా లో ర్యాంకింగ్ అడాప్షన్. లోరా కంప్లీట్ లార్జర్ మోడల్ పారామీటర్ని అప్డేట్ చేయరు. లోరాలో కంప్యూట్ లార్జ్ మోడల్ పారామీటర్ని అప్డేట్ చేయరు. ఇన్స్టెడ్ ఆఫ్ స్మాల్ లో ర్యాంకింగ్ మ్యాట్రిక్స్ను ట్రైన్ చేస్తారు. సింపుల్ ఐడియా, లార్జ్ మోడల్
స్మాల్ లోరా పారామీటర్స్, ట్రైన్, టాస్క్ స్పెసిఫిక్ మోడల్. నెక్స్ట్ అడ్వాంటేజెస్, మెమొరీ తగ్గుతుంది, ట్రాన్స్ఫరబుల్ ట్రైనబుల్ పారామీటర్స్ తగ్గుతాయి, ట్రైనింగ్ ఫాస్ట్ అవుతుంది, స్టోరేజ్ ఎఫిషియన్సీ పెరుగుతుంది, మల్టిపుల్ టాస్క్ అడాప్టర్ను మెయింటైన్ చేయవచ్చు. క్వశ్చనైజేషన్ అంటే మోడల్ పారామీటర్ను లోయర్ ప్రిసిషన్ రిప్రజెంటేషన్లో ప్రజెంట్ చేయడం. ఉదాహరణకు FP32, FP36 ఇన్ T8. ఇంకా లోయర్ ప్రిసిషన్ ఫార్మాట్. బెనిఫిట్స్, మెమొరీ యూసేజ్ తగ్గుతుంది, కాంపిటీషన్ వేగంగా పెరుగుతుంది, ఇన్ఫరెన్స్ కాస్ట్ తగ్గుతుంది, లార్జ్ మోడల్స్ సిమిలర్ హార్డ్వేర్లో రన్ చేయవచ్చు, ఈజీ మెమొరీ. ఇక్కడ ఏమంటుండో బెనిఫిట్స్ అంటుండో మెమొరీ, ఈజీ మెమొరీ, క్వాంటైజేషన్, ఫ్యూయర్ బిట్స్, లెస్ మెమొరీ, ఫాస్టర్ కన్జంప్షన్, మ్యాక్సిమం ప్రిసిషన్ ట్రైనింగ్. మ్యాక్సిమం ప్రిసిషన్ ట్రైనింగ్లో డిఫరెంట్ న్యూమరికల్ ప్రిసిషన్ ఉపయోగిస్తారు. ఉదాహరణకు FP32, FP16/BF16. కొన్ని కాంపిటీషన్స్ కవర్ ప్రిసిషన్లో చేస్తారు, లో ప్రిసిషన్లో చేస్తారు. కొన్ని కాంపిటీషన్స్ లో ప్రిసిషన్లో చేస్తారు. బెనిఫిట్స్, ట్రైనింగ్ స్పీడ్ పెరుగుతుంది, జీపీయూ మెమరీ యూసేజ్ తగ్గుతుంది, లార్జ్ మోడల్ ట్రైన్ చేయడం ఈజీ అవుతుంది. గ్రేడియంట్ అక్యుములేషన్, కొన్ని సందర్భాల్లో జీపీయూ మెమరీ పెద్ద బ్యాచ్ ఫిట్ కాదు. కొన్ని సందర్భాల్లో జీపీయూ మెమరీ పెద్ద బ్యాచ్ ఫిట్ కాదు. మోడల్లో పెద్ద బ్యాచ్ ఫిట్ కాదు అంటే కొన్ని సందర్భాల్లో జీపీయూ మెమరీలో పెద్ద బ్యాచ్ ఫిట్ కాదు. అప్పుడు చిన్న బ్యాచెస్ను కాన్సిక్వెన్షియల్గా ప్రాసెస్ చేసి గ్రేడియంట్ అక్యుములేట్ చేస్తారు. తర్వాత మోడల్ పారామీటర్ అప్డేట్ చేస్తారు. ఐడియా, స్మాల్ బ్యాచ్ గ్రేడియంట్ అక్యుములేషన్ అప్డేట్. దీనివల్ల జీపీయూ మెమరీ ఎఫెక్టివ్లీ లార్జ్ బ్యాచ్ సైజ్ను ఉపయోగించుకోవచ్చు. డిస్ట్రిబ్యూషన్ ట్రైనింగ్, లార్జ్ మోడల్లో ఒక జీపీయూ ట్రైన్ చేయడం కష్టం, అందువల్ల మల్టిపుల్ జీపీయూ లేదా మ్యాచెస్ను ఉపయోగిస్తారు. టైప్స్, డేటా పారలిజం, మోడల్ పారలిజం అండ్ పైప్లైన్ పారలిజం. సింపుల్ డేటా, వన్ లార్జ్ ట్రైనింగ్ స్ప్లిట్, GPU2, GP3, GP4. దీంతో ట్రైనింగ్ టైం తగ్గుతుంది. డేటా పారలిజం, సమ్ మోడల్స్ని మల్టిపుల్ జీపీయూలో చేస్తారు. ప్రతి జీపీయూకి డిఫరెంట్ బ్యాచ్ డేటా ఇస్తారు. తర్వాత గ్రేడియంట్ సిస్టమ్ను సింక్రొనైజ్ చేస్తారు. ఈజీ డయాగ్రామ్, డేటా స్ప్లిట్, GP1, GP2, GP3, GP4, గ్రేడియంట్ సింక్రొనైజేషన్ అండ్ మోడల్ అప్డేట్. మోడల్ పారలిజం, మోడల్ ఇట్సెల్ఫ్ డిఫరెంట్ జీపీయూస్లో స్ప్లిట్ చేస్తారు. ఉదాహరణకు మోడల్ డిఫరెంట్ జీపీయూలో స్ప్లిట్ చేస్తారు. ఉదాహరణకు లార్జ్ మోడల్ CPU1 లేయర్ 10, CPU2లో లేయర్ 11 to 20, CPU3లో లేయర్ 21 to 30 ఉన్నాయి. ఇలా లార్జ్ మోడల్కి యూస్ఫుల్. ఎఫిషియంట్ యూసేజ్ అంటే ట్రైనింగ్ ఎఫిషియన్సీ కేవలం మోడల్ మీదే ఆధారపడదు, డేటా క్వాలిటీ కూడా చాలా ఇంపార్టెంట్. హై క్వాలిటీ డేటా ఉపయోగిస్తే డూప్లికేట్ డేటా తగ్గిస్తుంది, నాయిస్ తగ్గిస్తుంది, లర్నింగ్ ఎఫిషియన్సీ పెరుగుతుంది. లెస్ ట్రైనింగ్ డేటాతో బెటర్ పర్ఫార్మెన్స్ రాయవచ్చు. Important exam point of high quality data can improve the sharing efficiency by reducing the necessary or redundant training. Examples: counseling loss లో efficient scale loss, efficient training relationships. ఇవి ఈ రెండు సపరేట్ టాపిక్స్ కనిపించిన చాలా
ఇవి 2 సెపరేట్ టాపిక్స్‌లా కనిపించినా చాలా క్లోజ్‌గా రిలేట్ అవుతాయి. స్కేలింగ్ లాస్ ఆన్సర్. పర్ఫార్మెన్స్ చేంజెస్ వెన్ మోడల్ డేటా కంప్యూట్ స్కేల్స్. Scaling laws answers. How performance changes when model data and compute scale. How performance changes when model data and compute scales. Efficient training answer. How to achieve good performance using resources efficiently. Combined idea. Scaling laws tells how much scale, while efficient training techniques tells us how to train with minimum unnecessary కాస్ట్. ఈ ఎగ్జామినేషన్లో చాలా మంచి కంక్లూజన్. ఈజీ డయాగ్రామ్ ఫర్ ఎగ్జామినేషన్. డయాగ్రామ్లో ఆన్సర్లో తప్పకుండా డ్రా చేయాలి. స్కేలింగ్, మోడల్, డేటా, కంప్యూట్. మళ్ళీ మోడల్లో పారామీటర్స్, ట్రైనింగ్, జీపీయూ. పర్ఫార్మెన్స్ బెటర్ మోడల్, ఎఫిషియంట్ ట్రైనింగ్, లోరా, క్వాంటి, మ్యాట్రిక్స్, ప్రైస్, కంట్రిబ్యూషన్. అడ్వాంటేజెస్ ఆఫ్ స్కేలింగ్ లాస్. మోడల్ పర్ఫార్మెన్స్ ప్రిడిక్షను, ట్రైనింగ్ బడ్జెట్ ప్లానింగ్, మోడల్ సైజ్ సెలెక్షన్, డేటా రిక్వైర్మెంట్ ఎస్టిమేషన్, compute required estimation, better resource application, helps design all AI systems, supercompute, efficient model development. Advantages: resource training cost, reduces the tuning problem, reduces the training time, reduces GPU memory requirement, predicts system, reduce energy consumption, reduce GPU memory requirement, reduce energy consumption, make a large model easier to train, enable deployment on limited hardware, support faster experiments, improve overall resource utilization. Limitation: scaling loss limitations, more compute always close, not guarantee proportional improvement. High quality data may be limited. Large model requires huge resources. Diminishing returns may occur. Training cost can become very high. Efficient training limitations. Some techniques may slightly reduce accuracy. Implementation can be complex. Distributed training requires communication between the GPUs. Quantization may be different from the model quality. PEFT may not be sufficient for every task. Most important examiner 12 marks. Answer structure. Introduction. Scaling laws describes the now performance of machine learning model changes with a scaling model parameters, training data and computational resources. Efficient training exam obtained high model performance with human computational cost, memory and training time. Scaling factor. 3 major scaling factors are there: model size, number of trainable parameters, training data, amount and quality of training examples, computational resources using during training. Increase these factors generally improve model performance, but improvement follows a scalable relationship and shows you diminishing returns. Efficient training technique. Efficient training can be achieved using training transfer learning, fine tuning, parameter efficient tuning, LoRa, adaptive training, quantization, mixed precision training, gradient accumulation, distribution training, efficient data selection, computational optimal training, compute optimal training. Compute optimal training selects an appropriate
balance between model size and trained data under a fixed computational budget. The object is to obtain maximum performance without wasting computational resources. Conclusion: the scaling laws help you determine how model size, data, computational affect performance, whereas efficient training techniques helps you achieve high performance with low cost memory and computation. వన్ లైన్ మెమొరీ ట్రిక్. ఎంటైర్ టాపిక్ని కేవలం ఒక లైన్లో గుర్తుపెట్టుకోండి. మోడల్, డేటా, కాంపిటీషన్, స్కేలింగ్, పర్ఫార్మెన్స్. స్కేలింగ్ టెన్స్ టు పర్ఫార్మెన్స్. మోడల్, డేటా, కంప్యూటర్ టెన్స్ టు స్కేలింగ్, స్కేలింగ్ టెన్స్ టు పర్ఫార్మెన్స్. లోరా క్వాంటైజేషన్, మిక్స్డ్ ప్రెసిషన్, డిస్ట్రిబ్యూషన్ ట్రైనింగ్ లీడ్స్ టు ఎఫిషియన్సీ. ఇంకా షార్ట్గా చెప్పాలంటే ఎండిసిపి, ఎండిసి వస్తుంది, పిని ఇస్తుంది. మోడల్, డేటా, కంపిటీషన్, ప్రిఫరెన్స్ ఇస్తుంది. తర్వాత ఎల్క్యూఎండి, లోరా క్వాంటైజేషన్, మిక్స్డ్ ప్రెసిషన్, డిస్ట్రిబ్యూషన్ ట్రైనింగ్. ఎనీ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ఐదు స్టెప్పుల ఫార్ములా. ఈ టాపిక్లో క్వశ్చన్ ఎలా వచ్చినా కూడా ఆర్డర్ రాయండి. డెఫినేషను, మోడల్, డేటా, కంపిటీషన్, స్కేలింగ్, పవర్ లా, పర్ఫార్మెన్స్, రిలేషన్షిప్, ఎఫిషియంట్ ట్రైనింగ్ టెక్నిక్స్, అడ్వాంటేజెస్ ప్లస్ కంక్లూజన్స్. అంటే క్వశ్చన్